డిస్కస్ చేద్దాం. భరత్, తెలంగాణ విద్యుత్ శాఖలో నిజంగా స్వీపర్ జీతం అంతుందా? అంటే చంద్రబాబు నాయుడు హయాంలో విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చారు. అప్పటి వరకు ప్రభుత్వ రంగంలో ఉన్నదాన్ని ఒక విధంగా చెప్పాలంటే కార్పొరేషన్ చేశారు. జెన్కో, ట్రాన్స్కో ఇటువంటి ప్రైవేటీకరణ, ఆల్మోస్ట్ ప్రైవేట్ అని చెప్పలేం, పూర్తిగా ప్రభుత్వం అని చెప్పలేం, సెమీ గవర్నమెంట్ లాగా చేశారు. చేసిన సందర్భంలో వాళ్ళకి అప్పటి వరకు ఉన్న దాన్ని గ్యారంటీ ఇచ్చే సందర్భంలో విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి ఒక చాలా ఎక్కువ స్థాయిలో వేతనాలు పెంచారు. మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ జరుగుతుంది, కానీ విద్యుత్ ఉద్యోగులకు మాత్రం 4 సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏదైతే మన రామకృష్ణారావు చీఫ్ సెక్రటరీ, చాలా కాలమైన ఆర్థిక శాఖ కార్యదర్శిగా కూడా పనిచేశారు, ఆయన బయట పెట్టిన వివరాలు ఇప్పుడు చాలా సంచలనం సృష్టిస్తుంది. ఎందుకంటే భారతదేశానికి సంబంధించి హయ్యెస్ట్ ఎవరంటే క్యాబినెట్ సెక్రటరీ, ప్రభుత్వ ఉద్యోగులకు అందరికంటే కూడా అదే హయ్యెస్ట్ ఎంప్లాయ్ అంటే చెప్పాలంటే కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ, రాష్ట్రంలో చూస్తే చీఫ్ సెక్రటరీ. సో వీళ్ళ శాలరీది కూడా మించి ఉందా అంటే ఇప్పుడు రాష్ట్రపతి జీతం 5 లక్షల రూపాయలు, చీఫ్ ఇంజనీర్ శాలరీ అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో 7 లక్షలు ఉంది. సో గవర్నర్ శాలరీ లేకపోతే చీఫ్ సెక్రటరీ శాలరీ కూడా మించిపోయింది అని చెప్పి మాట్లాడారు. అంటే ఇది అందరు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కాదు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో చీఫ్ ఇంజనీర్ స్థాయి ఉన్న వాళ్ళకి 7 lakhs ఉంది. స్వీపర్ కి కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో 2 లక్షల రూపాయల ఉద్యోగం ఉందని ఆయన చెప్పారు, శాలరీ ఉందని చెప్పారు. ఇట్లా చెప్పడానికి కారణం ఏంటంటే అల్టిమేట్ గా 1500 కోట్లు ఇంతకుముందు నెలకు శాలరీ బర్డెన్ ఉండేది, ఇప్పుడు ఉద్యోగుల శాలరీ బర్డెన్ నెలకి 6000 కోట్ల రూపాయలు అవుతోంది. ఉద్యోగులు పెన్షనర్స్ కలిపి బహుశా నెలకి 6000 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. అంటే సంవత్సరానికి 72,000 కోట్ల రూపాయల బర్డెన్ అయింది. తెలంగాణ అప్పుల రాష్ట్రం ఎందుకైంది అంటూ ఆ కాంటెక్స్ట్ లో ఆయన మాట్లాడారు. అంటే ఒకప్పుడున్న జీతాలు వేరు ప్రభుత్వ ఉద్యోగులకి, ఇప్పుడున్న జీతాలు వేరు అన్న కాంటెక్స్ట్ లో ఆయన మాట్లాడారు. సో ఇది చాలా వైరల్ అయింది. అంటే నిజంగా ఎంత జీతం ఉంటుందా, స్వీపర్ కు 2 లక్షలు, తర్వాత చీఫ్ ఇంజనీర్ కు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో 7 లక్షల దాకా ఎందుకు వెళ్ళింది అన్నది ఇక్కడ. ప్రైవేటు రంగంలో ప్రభుత్వ రంగంలో వేతన వ్యత్యాసాలు ఉంటే ఇదే పరిస్థితి వస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఇంతెందుకు కొట్లాడుతున్నారు? ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయట్లేదనే కదా. గ్రూప్ 1 ఉద్యోగం ఒక 563 గ్రూప్ 1 ఉద్యోగాల కోసం 5 లక్షల మంది రాస్తారు. చిన్న స్థాయి పోస్ట్ గ్రూప్ 3 పోస్ట్ కూడా 5-6 లక్షల మంది రాస్తారు. ఎందుకు ప్రభుత్వ ఉద్యోగం అంటే అంత క్రేజ్ ఉంది? బికాస్ వేతనంలో బయట ఉన్న దానికంటే వ్యత్యాసం. అట్లానే పూర్తి వ్యత్యాసం కాదు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు, తర్వాత మిగతా కంపెనీ సెక్రటరీలకు అంతకంటే ఉన్న సందర్భం కూడా ఉంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీలో చూసుకుంటే కనుక. సో ఇప్పుడు చీఫ్ సెక్రటరీ అన్నది ఏంటంటే చీఫ్ సెక్రటరీ కంటే కూడా ఎక్కువ శాలరీ ఉంది, గవర్నరు లాంటి వాళ్ళు ఎత్తే దానికంటే కూడా శాలరీ ఎక్కువ ఉంది, కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ కంటే కూడా ఎక్కువ శాలరీ ఉంది అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. సో ఇది దేశవ్యాప్తంగా సంచలనమైంది ఈ చీఫ్ సెక్రటరీ చేసిన కామెంట్. మనద కంటే తెలుసు కానీ నేషనల్ మీడియా దీన్ని ప్రధానంగా ఫోకస్ చేస్తుంది. సో ఇక్కడ ఒకటి, ఇప్పుడు జిహెచ్ఎంసీలో పనిచేసే శానిటరీ వర్కర్ కూడా, శానిటరీ వర్కర్ నిజానికి చాలా పెద్ద సేవ, అదేం తక్కువేం కాదు. ఇక్కడ మనం ప్రజలందరూ వేసి చెత్త దాన్ని ఎత్తిపోయడం అనేది చాలా ఏమంటారు పవిత్రమైన కార్యం. మీకు గుర్తునే ఉంటుంది, స్వచ్ఛ భారత్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ పారిశుద్ధ్య కార్మికుల వాళ్ళ కాళ్ళు కడిగారు ఆయన. సో అయితే జనరల్ గా యావరేజ్ శాలరీ ఎంత ఉంటుంది దాంతో పోలిస్తే 70,000 ఉంది జిహెచ్ఎంసీతో పోలిస్తే, జిహెచ్ఎంసీలో శానిటరీ వర్కర్ చేసే శాలరీ. సో ఈ విధంగా ఉంటే సమాజంలో అన్రెస్ట్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి దీన్ని ఎక్కువ ఫోకస్ చేస్తుంది. బహుశా ఇప్పుడు ఉద్యోగుల ఎంప్లాయీ బెనిఫిట్స్ రావట్లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆలస్యంగా అందుతున్నాయి. సో దీన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం బహుశా ఈ విధంగా చేసి ఉంటుంది. అంటే ఈ వివరాలను ఈ విధంగా బయటపెట్టి ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన సంగమే. విద్యుత్ ఉద్యోగులకు సంబంధించిన శాలరీస్ ఎక్కువ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు సమయంలో ఆయన ప్రైవేటీకరణ చేసినప్పుడు
వాళ్ళ శాలరీస్ ఎక్కువ చేసి దాన్ని ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేటీకరించిన పరిస్థితి. సో ఇప్పుడు కొన్నిట్లో ఆర్టీసీ లాంటి వాటిలో చాలా తక్కువ ఉంది. ఆర్టీసీ లాంటి కార్పొరేషన్లు పాపం డ్రైవర్లు కండక్టర్లు చాలా వర్క్ చేస్తారు కదా. సో ఇది ఈ ఉద్యోగాల్లో సారూప్యత లేదా జీతాల్లో ఇంత డిఫరెన్సియేషన్ అనేది మంచిది కాదు సమాజంలో. రెండోది నేనేమంటానంటే 2 లక్షల రూపాయలు స్వీపర్కి ఇచ్చే బదులు బయట 5,000 10,000 ఇస్తే ఆ కాంట్రాక్ట్ ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు వద్దంటారు కదా, ఇటువంటి వాటిలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉండాలి. స్పందన ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి దానిలో తీసుకోవాల్సిన అవసరం లేదు. స్వీపర్ అంటే బయట ఇప్పుడు మీరు ఏదో కాంట్రాక్ట్ బయట వాళ్ళతో క్లీనింగ్ చేస్తే నెలకు 5,000 10,000 అయిపోద్ది. 2 లక్షలు ప్రభుత్వానికి ఖర్చే కదా. కొన్ని చోట్ల ఇప్పుడు డ్రైవర్స్ కూడా 1,00,000 రూపాయలు 2 లక్షలు ఉందని. ఇప్పుడు అల్టిమేట్ గా ఈ శాలరీ బర్డెన్ ఎవరు భరిస్తారు? ప్రజలే భరించాలి. ఇప్పుడు జీతాలు టైంకి రావట్లేదు, లేకపోతే పిఆర్సీ ఇవ్వట్లేదు, డిఎల్ ఇవ్వట్లేదు, హెల్త్ కార్డ్స్ ఇవ్వట్లేదు అని అంటున్నారు. కానీ ఇంతింత జీతాలు ఉంటే గనక దాని ప్రభుత్వాలు కూడా మోయలేవు. కాబట్టి పిఏ రివిజన్ కమిషన్ ఏదైతే ఉందో కొన్ని శాఖల్లో చాలా ఎక్కువ ఉంది, కొన్ని శాఖల్లో తక్కువ ఉంది. ఇప్పుడు విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి ఎక్కువ ఉందని చెప్తున్నారు. ఏంటి వేతన వ్యత్యాసం ప్రభుత్వ పాలసీ వల్ల, ఏదంటే స్కేల్స్ కానీ ఏమైనా అలవెన్స్ వల్ల? అంటే ఇప్పుడు 2-3 పిఆర్సీస్ బంపర్ పిఆర్సీస్ వచ్చాయి. 2010లో రోషయ్య 39% ఫిట్మెంట్ ఇచ్చారు. అంతకుముందు బతకలేని బడిపంతులు అనేవాళ్ళు, కానీ ఇప్పుడు పర్లేదు. ప్రభుత్వ ఉద్యోగుల శాలరీస్ పర్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా బాగానే ఉన్నాయి. రోషయ్య టైంలో 39% ఫిట్మెంట్ ఇచ్చారు. కేసీఆర్ వచ్చి 43 ఇచ్చారు. మళ్ళా కేసీఆర్ 30% ఇచ్చారు. ఫిట్మెంట్ అనౌన్స్ చేస్తున్నారు, కానీ ఇప్పుడు చూడండి పిఆర్సీ అయిపోయిన 2 ఏళ్ల తర్వాత కూడా ఇవ్వలేకపోయారు. సో బర్డెన్ అయిపోయింది. ఇప్పుడు రామకృష్ణారావు చెప్పింది అదే, 1,500 కోట్లు నెలకు బిల్లు ఉండేది, ఇప్పుడు కాస్త 6,000 కోట్ల రూపాయలు అయిపోయిన పరిస్థితి అని చెప్పారు. నెలకు 6,000 కోట్ల రూపాయలు పూర్తిగా దాని మీదే ఖర్చు అయిపోయిందని ఆయన చెప్తున్నారు. సో ఇది చాలా స్టేట్ ఫైనాన్సెస్ మీద ఇబ్బంది పడుతోంది అని చెప్తున్నారు. దీనికి ఒకటే పరిష్కారం, ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగంలో ఏదైతే ఉందో దాని మధ్య డిఫరెన్సెస్ టూ మచ్ ఉండకూడదు. డబుల్ ఉండొచ్చు, లేదా 2.5% 3% దాకా ఉండొచ్చు. అంతకు దాటి ఉంటే, డబుల్ కంటే ఎక్కువ ఉంటే సమాజంలో అన్రెస్ట్ వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల గురించి ఇంత క్రేజ్ ఎందుకు వస్తుంది? అదే విధంగా ఉంది. ఎందుకు క్రేజ్ ఉంది? ఈ విధంగా తేడా ఉన్నప్పుడే. రెండోది ఏంటంటే, ఈ విధంగా తేడా ఉన్నప్పుడు ఆలోచిస్తారు. స్వీపర్ 2 లక్షలు, ఇప్పుడు 2 లక్షలు అయింది కదా. 2 లక్షలు అంటే డే 1 నుంచి రాలేదు, ఓ 25-30 సంవత్సరాల సర్వీస్ తర్వాత వచ్చింది. సో సరే 25-30 సంవత్సరాల తర్వాత సర్వీస్ అయినా ఆ విధంగా మిగతా చోట్ల ఎంత చేసినా, ప్రైవేట్లో ఎంత చేసినా 25,000-30,000 వరకు మాక్సిమం ఉంటుంది. సో ఇదే పని మనం తక్కువలో చేయొచ్చు కదా అని ప్రభుత్వాలు ఆలోచిస్తాయి. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిస్టమ్ ఎందుకు వచ్చింది? ఇందుకనే వచ్చింది కాంట్రాక్ట్ సిస్టమ్. ప్రభుత్వ ఉద్యోగి అయితే ఎక్కువ ఇవ్వాలి, కాంట్రాక్ట్ ఉద్యోగి అయితే ఏనాడైనా పీకేయచ్చు అని చెప్పి. సో మరీ అసమానతలు ఒకటి. రెండోది, ప్రభుత్వాలు భరించలేని స్థితిలో జీతాలు ఉండడం కూడా కరెక్ట్ కాదు. ప్రభుత్వాలు భరించలేని స్థితిలో కూడా జీతాలు ఉండడం కూడా కరెక్ట్ కాదు. పైగా ఇప్పుడు ఒక ఆరోపణ ఉంది ఏంటంటే, ఇంత చేస్తే మళ్ళీ కరప్షన్ పాల్పడతారు. కరప్షన్ లేని డిపార్ట్మెంట్స్ అంటే టీచర్లకు అవకాశం ఉండదు, గవర్నమెంట్ టీచర్స్కి. బట్ మిగతా రెవెన్యూ, లేకపోతే ఎక్సైజు, స్టాంప్స్ అండ్ డ్యూటీస్, ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ డిపార్ట్మెంట్లో రోజు ఏసీబీకి చాలా మంది దొరికిపోతున్నారు. సో దీనివల్ల అల్టిమేట్గా ఆ ప్రభుత్వ ఉద్యోగులు అంటే మిగతా వాళ్ళకంటే అక్కసు ఎందుకు ఉంటుందంటే, ఇటువంటి డబ్బులు ఇంత శాలరీ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కరప్షన్ ఎందుకు వేస్తారు, మళ్ళీ ఎందుకు అవినీతి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఈఎన్సీలు ఒక్కోళ్ళు 300 కోట్లు 500 కోట్లు 1000 కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించారు. పొలిటీషియన్ ఆస్తులు సంపాదిస్తే ఎన్నికల్లో ఖర్చు పెడతాడు, మళ్ళా ప్రజలకే మంచి పెడతాడు. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో, వార్డు ఎన్నికల్లో లేకపోతే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కానీ గవర్నమెంట్ ఉద్యోగి ఆస్తులు సంపాదిస్తే తన కుటుంబానికి మాత్రమే బాగుపడుతుంది. పొలిటీషియన్ ఏదైతే కరప్షన్ చేసిందో కొంత అది మళ్ళీ ప్రజల్లోకి వెళ్తుంది. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ కరప్షన్ చేస్తే ప్రజల్లోకి వెళ్లేందుకు అవకాశాలు తక్కువ, వాళ్ళ సొంత ఆస్తి పెరుగుతుంది. అట్లానే పొలిటీషియన్ కరప్షన్ సపోర్ట్ చేయట్లేదు. సో ఎందుకింత వేతన వ్యత్యాసం ఉంది? ఇది ఎక్కడి దాకా వెళ్తుంది ఓవరాల్గా? ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్స్ కూడా మనమే వినిపిస్తున్నాం, హెల్త్ కార్డ్స్ అయినా మిగతా వాటికైనా. బట్ ఈ ఇంబ్యాలెన్స్ ఎక్కడి దాకా వెళ్తుంది? ఈ సిచ్యువేషన్ ఇదే విధంగా ఉంటే స్టేట్ పరిస్థితి ఏంటి, ఆర్థిక పరిస్థితి? చర్చిద్దాం. మనతో పాటు